ములుగు జిల్లా ఏజెన్సీలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్వకాలు జరిపి ఇసుక ర్యాంప్ రహదారి నిర్మాణానికి తరలిస్తున్నప్పటికీ పట్టించుకునే నాదురే కరువయ్యాడు. అధికారుల అండదండలు తోడవడంతో పట్టపగలే అక్రమంగా వందలాది టిప్పర్లు గ్రావెల్స్ను తరలిస్తున్నాయి. ఏజెన్సీ మండలాల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారని, దీని ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భారీగా నష్టపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదు. ఇదే అంశానికి సంబంధించి న్యూస్ 360 అందిస్తున్న స్పెషల్ డ్రైవ్ని ఇప్పుడు చూద్దాం. ములుగు జిల్లా ఏజెన్సీలో వెంకటాపురం, నూగూరు, ఆలుబాక వంటి మండలాల్లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇక గ్రావెల్ తవ్వకాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి సమయంలో భారీ యంత్రాలను ఉపయోగించి చేస్తున్నారని స్థానికులు ప్రముఖంగా ఆరోపిస్తున్నారు. అధికారులు ఈ తవ్వకాలను అరికట్టడంలో విఫలమయ్యారని, గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల చెరువులు, ప్రభుత్వ భూములను కూడా గ్రావెల్ తవ్వకాల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ తవ్వకాల వల్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని, పర్యావరణానికి కూడా హాని కలుగుతోందని స్థానికులు మండిపాటుకు గురవుతున్నారు. ఇక అటు ఆలబాక, ఇప్పగూడెం గ్రామాల సరిహద్దులోని భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా ఇసుక బకాసురులు, ఇసుక ర్యాంప్ నిర్వహణ కోసం రహదారి నిర్మించేందుకు గ్రావెల్ రవాణా చేస్తున్నారు. లక్షల విలువ చేసే గ్రావెల్ను పట్టపగలే అధికారుల కనుసన్నల్లోనే అక్రమంగా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికైతే సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు స్థానికులు ఎన్నిసార్లు కంప్లైంట్ చేస్తున్నా కూడా దాన్ని పట్టించుకున్న నాదుడే లేడంటూ వాళ్ళు వాపోతున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతంలో అయితే మామూలుగా గ్రావెల్ తవ్వకాలు చేయాలంటే ప్రభుత్వం నుంచి దానికి సంబంధించిన అనుమతులు ఉండాలి అనే నిబంధన ఉంది. అయినప్పటికీ కూడా ఆ నిబంధనని తుంగలో తొక్కేసి ఏజెన్సీ చట్టాలను పట్టించుకోకుండా లక్షల రూపాయల విలువ చేసే గ్రావెల్ని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎన్ని ఆరోపణలు చేసుకుంటున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు అన్నది ప్రస్తుతం అక్కడ వినిపిస్తున్న వాదన. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమానికి గురవుతున్న ప్రభుత్వ ప్రకృతి సంపదను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అక్కడి మండల ప్రజలు కోరుతున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్నా, సాక్ష్యాధారాలతో వాళ్ళ ముందు పెట్టినా సరే అధికారులు పట్టించుకోవట్లేదు. పట్టించుకున్నా తూతు మంత్రంగా వస్తున్నారు, వెళ్తున్నారు తప్పితే అర్ధరాత్రి పూట జరుగుతున్న ఈ దందాకు సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా వరంగల్ కరెస్పాండెంట్ స్వామి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. స్వామి, అసలు వరంగల్లో ముందు గ్రావెల్స్ తవ్వకాలకు సంబంధించి ఎక్కడెక్కడ అనుమతులు ఉన్నాయి, అనుమతుల ప్రకారం జరగట్లేదని వాళ్ళు అంటున్నారు, ఏ ప్రాంతాలకు ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది? రైట్ సంధ్య, ములుగు ఏజెన్సీ అంటే గోదావరి పరివాహక ప్రాంతమైన ఏజెన్సీలో కూడా అడవి ప్రాంతంలో అర్ధరాత్రి పూట గ్రావెల్స్ తవ్వకాలు అయితే జోరుగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్మిషన్ గింతంతా గ్రావెల్స్ తవ్వకాలు అయితే బోలెడంత అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఏజెన్సీ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ ఆ టిప్పర్ల సహాయంతో కూడా, భారీ యంత్రాలతో కూడా లోతైన ఆ గుట్టలను కూడా, గోతులతో కూడా మొత్తానికి గుట్టలు కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచి అంటే ఇసుక క్వారీ ర్యాంపు రోడ్డు నిర్మాణానికి అయితే చాలా వరకు కూడా ఆ పేరుతోని కూడా కొంత మేరకు ప్రభుత్వ అనుమతులు ఉన్నా, అంటే ఇటు పక్క ఏటూరు నాగారం కావచ్చు, అటు పక్క రామన్నగూడెం, ఇది మరో పక్క మంగపేట, ఈ ఏరియాలో కూడా గ్రావెల్స్ అంటే ఇసుక ర్యాంపుల కొరకైతే గ్రావెల్స్ రోడ్డు వేయడానికైతే కొంచెం ములుగు జిల్లా కలెక్టర్ నుంచి అనుమతులు తీసుకొని మొత్తం
తీసుకున్నది 10% అయితే తీసేది కూడా 100%గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ అర్ధరాత్రి వేళ కూడా ఎవరు వెళ్ళరు. ఆ చీకట్లో కూడా ఎవరైనా వెళ్ళినా గానీ కూడా కొంత ఆ మేరకైతే దాడులు జరిగిన ప్రయత్నం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అందుకే అక్కడికి అధికారులు వెళ్ళాలంటే కూడా భయాందోళనకు గురవుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికీ అర్ధరాత్రి వేళ ఇటుపక్క ఏజెన్సీ ప్రాంతంలో మొత్తానికి పట్టపగలుతో పాటు పట్టపగలు నుంచి మొదలుకుంటే అర్ధరాత్రి వరకు కూడా తిప్పల చప్పులతోని, దుమ్ము దురారంతోని కూడా మొత్తానికైతే ములుగు ఏజెన్సీలోని కూడా అంటే వాజేడు, వెంకటాపురం, ఆలుబాక, నుగునూరు మొత్తానికి ఆ మండల ప్రాంతాల్లో కూడా దుమ్ముమయమైపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తిప్పల సహాయంతోని, భారీ యంత్రాలతోని అక్కడికి ఆ గ్రావెల్స్ అయితే తవ్వకాలు జరుపుతున్నారు. ఎందుకంటే ఎక్కడ అధికారులు అయితే చాలా వరకు కూడా పట్టించుకున్నట్టు కూడా వ్యవహరిస్తున్న శైలి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పట్టబగలే కూడా ఆ గ్రావెల్స్ తవ్వకాలు జరుపుతున్నప్పటికీ కూడా అధికారులు అయితే చూస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ ఆ మొత్తంగా ప్రభుత్వ అధికారులతో పాటు కూడా సంబంధిత అధికారులు అయితే ముఖ్యంగా చొరవ చూపించి కూడా ఆ ప్రజల వాటిపైన చర్యలు తీసుకోవాలి. లేదంటే మాత్రం మేము ఆందోళన దిగుతామని చెప్పి కూడా గ్రామస్తులు అయితే అంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సంధ్య స్వామి ఇప్పటికీ అటు పర్యావరణానికి ఒకవైపు స్వామి పర్యావరణానికి ఒకవైపు హాని కలుగుతుంది అనేసి మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుంది, అనుమతులు లేకుండా జరుగుతుంది అనేసానంటే అంటే క్లియర్ కట్గా అయితే లోకల్ అధికారులు సపోర్ట్ చేస్తున్నారు అనేది తెలుస్తూనే ఉంది. మరి దీనికి సంబంధించి పై అధికారులకు ఈ అంశానికి సంబంధించి కంప్లైంట్ ఏమైనా చేశారా? వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా? అక్కడి దాకా అసలు ఈ కంప్లైంట్ వెళ్ళిందా? ఫస్ట్ థింగ్ రైట్ సంధ్య, మీరు అన్నట్లుగానే న్యూస్ 360 గతంలో కూడా గ్రావెల్స్ పైన అనేక కథనాలు చేసింది. కథనాలు చేసిన నేపథ్యంలో అప్పటికి ఆ 3 నెలల కాలంలో కూడా చాలా ఆగిన పరిస్థితి ఉంది గ్రావెల్స్ తవ్వకాల పైన. ఆ స్థానిక ఎంఆర్ఓ తహసీల్దార్ అయితే గ్రావెల్స్ తవ్వకాల పైన చాలా వరకు అక్కడ రైడ్స్ చేసిన పరిస్థితి ఉంది. తహసీల్దార్ దాడుల్లో కూడా కొన్ని టిప్పర్లతో పాటు కూడా కొన్ని జేసీబీల యంత్రాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ ఎంఆర్ఓ అంటే మండల ఆఫీస్ కార్యాలయం తరలించి కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్నటి దాకా కూడా ఎలాంటి పర్మిషన్ లేదని చెప్తున్నారు. మరి కానీ పర్మిషన్ వచ్చినో లేదో కనీసం జీవో చూపెట్టడానికి కూడా చాలా వరకు వాళ్ళు నిరాకరిస్తున్నారు. మొత్తానికైతే దానికి యజమాన్యం అయితే ఆ అర్ధరాత్రి వేళ కూడా దాడులు చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కొంతమంది ఏజెన్సీ అంటే కాంట్రాక్టర్ అక్కడ ఆ కూలీలుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. కూలీలతో కూడా ఆదివాసులతో దాడులు చేసే ప్రయత్నం అయితే ఏజెన్సీలో జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే అక్కడికి ఆ యంత్రాంగం వెళ్ళాలంటే కూడా చాలా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఆ చిన్న అంటే ఉన్నత మండలాధికారులతో పాటు కూడా జిల్లా యంత్రాంగం కదిలే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్నటి నుంచి జోరుగా మాత్రం గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఆ జిల్లా యంత్రాంగానికి అయితే కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్రామస్తులు ఇటు ఆదివాసీ సంఘాలు కావచ్చు, ఇటు గ్రామస్తులు కావచ్చు, వివిధ సంఘాలు అయితే ఇప్పటికే ములుగు జిల్లా కలెక్టరేట్ అయితే కలిసిన నేపథ్యం అయితే ఉంది. గ్రావెల్స్ ద్వారా కూడా చాలా గ్రామాలు ఆ మొత్తానికైతే దుబ్బమయమైపోతున్నాయి. బయటికి వెళ్ళాలంటే ఎప్పటికప్పుడు కూడా శబ్ద కాలుష్యం ఇప్పటికే ఆ ప్రభుత్వానికి అంటే పక్క ఏజెన్సీ జీవో అంటే గిరిజన ఆదివాసుల జీవోలను కూడా అమలు చేయకుండా ఆదివాసుల జీవోలను తుంగల తొక్కి ఇప్పటికీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అట్లా పట్టించుకోకుండా కూడా గ్రావెల్స్ తవ్వకాల పైన కూడా పర్మిషన్ లేవు. ఆ మొత్తానికైతే ఆ ప్రభుత్వ ఖజానాకైతే గండి కొట్టే అవకాశాలు అయితే చాలా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు సంధ్య. ఇప్పటికీ ప్రస్తుతానికైతే చాలా వరకు కూడా ఈ నేపథ్యంలో కూడా ఇప్పటి అర్ధరాత్రి చేస్తున్న గ్రావెల్స్ తవ్వకాలకైతే ఎలాంటి పర్మిషన్ లేవు. ఇప్పటికీ అడుగుతామంటే మీరు ఉన్నతాధికారులను కలవండి, సంబంధిత అధికారులను కావాలని చెప్పి కూడా కొంతమంది తోచేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ ఆ మొత్తానికైతే దానికి సంబంధించిన యాజమాన్యం అయితే చాలా వరకు కూడా ఇసుక ర్యాంపుల వల్ల అయితే చాలా వరకు కూడా ఈ దాడులు చేసే పరిస్థితి కనపడుతుందని చెప్తున్నారు. ఇప్పుడు దీని పట్ల కూడా దీనికి సంబంధిత అధికారులతో పాటు కూడా స్థానిక మంత్రి సీతక్క కూడా స్పందిస్తే మాత్రం చాలా వరకు కూడా అక్కడ గ్రామాలు బాగుపడే పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే అర్ధరాత్రి శబ్దాలు కూడా వినాల్సి వస్తుంది. అదేవిధంగా మధ్యరాత్రితో పాటు కూడా పట్టబగలే కూడా ఇవాళ గ్రావెల్స్ తవ్వకాల పైన కూడా చాలా వరకు ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే కనీసం ఊళ్ళే నిర్మాణాలు అంటే రోడ్డు నిర్మాణానికి కూడా ఆ అనుమతులు లేకుండా కూడా తహసీల్దార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కానీ ఇంత పెద్ద సంస్థ ఇసుక ర్యాంపుల సంస్థలకైతే చూస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దానికి ముడుపులు ముట్టాయా అధికారులు అని చెప్పి కూడా ఒక పక్క ప్రజలైతే ఆలోచించిన నేపథ్యం అయితే ఉంది సంధ్య. ఇప్పటికీ ప్రస్తుతానికైతే ఖజానా మాత్రము ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఎందుకంటే ఆ చేతులు అంటే 2 చేతులు అంటే జేబులు నింపే విధంగా కూడా ఇది సంబంధించిన ఇసుక ర్యాంపు యజమాన్యం అయితే చూస్తుందని చెప్పుకోవచ్చు. అటుపక్క ఇసుక ర్యాంపులో అది అనధికారికంగా ఇసుక ర్యాంపులతో పాటు కూడా ఇక్కడ గ్రావెల్స్ పేరుతోని పర్మిషన్ పేరుతోని కూడా హైదరాబాద్ అవుట్కట్ సిటీకి కూడా ఇవాళ ఇక్కడ నుంచి ఎర్రమట్టిని అయితే మొర
మొరం పేరుతో కూడా టిప్పాల పేరుతో కూడా పంపిస్తున్న నేపథ్యం అయితే దీని పట్ల కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులతో పాటు కూడా మంత్రివర్గం కూడా స్పందించి ఒక చర్చ జరిపి కూడా దాని పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాజేడు వెంకటాపురం అటుపక్క ఆలుబాక నువ్వునూరు మొత్తానికైతే ఆ గ్రామ ప్రజలు కోరుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ తీవ్ర ఆందోళన కూడా చేస్తున్నారు. ఒక పక్క మరో పక్క పోలీసు బూట్ల చప్పులతో కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ అడవి అంతా ఒక పక్క పోలీసుల మయమైపోతుంది, మరో పక్క గ్రావెల్స్ ఉన్న కూడా ప్రజలైతే బయటికి వెళ్ళలేకుండా పోతున్నారని చెప్పుకోవచ్చు. మరో పక్క ఆ దాడులు నిర్వహించే ఈ ఇసుక ర్యాంపులకు సంబంధించిన యజమానులు అయితే ఎవరైతే సామాన్య పౌరులు ఇది ఏంటి పరిస్థితి అని చెప్పి అడుగుతుంటే కూడా వాళ్ళ పైన దాడులు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి దానికి పోలీస్ యంత్రాంగం కూడా సహకరించి ఆ గ్రావెల్స్ తవ్వకాల పైన కట్టుదిట్టం చేయాలని చెప్పి కూడా ఆ గ్రామీణ ప్రాంతాలతో పాటు ఆదివాసీ నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు సంధ్య. అంటే స్వామి గ్రావెల్ ని ప్రముఖంగా దేనికోసం వాడతారు? ఎందుకంటే మన గ్రానైట్ అనేది రాయి, అది తెలిసిపోతుంది. అంటే కంకర్ నుంచి వెళ్ళి దీన్ని క్రియేట్ చేస్తారు గ్రావెల్ అనేది ఒక చిన్న ఐడియా ఉంది. అసలు ఈ గ్రావెల్ అంటే ఒక చూర్ణము ఏంటంటే పౌడర్ లాగా మనకు క్రియేట్ అవుతుంది అనేసి అన్నది ఒకటి ఉంది. అసలు ఈ గ్రావెల్ని దేనికోసం ప్రముఖంగా ఉపయోగిస్తారు? అది కేవలం ఆ ప్రాంతంలోనే దొరుకుతుందా, ఎక్కడైనా దొరుకుతుందా గ్రావెల్ అనేది? గ్రావెల్ అనేది చాలా వరకు కూడా ఏజెన్సీ ప్రాంతంలో అది ఎత్తైన కొండలు ఆ గుట్టల పైన కూడా గ్రావెల్స్ దొరుకుతుందని చెప్పొచ్చు. ఆ గ్రావెల్స్ తో కూడా స్టీల్ తో పాటు వైజాగ్ లో స్టీల్ తయారు చేయడానికి గ్రావెల్స్ చూర్ణం అయితే ఉపయోగిస్తారు. అదేవిధంగా ఆ పెంకలు కూడా దానికైతే ఉపయోగిస్తారు. దీనికి సిమెంట్ లో ఫ్యాక్టరీలో కూడా చాలా వరకు గ్రావెల్స్ ఉపయోగిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రోడ్డు నిర్మాణం పేరుకు అంటే ఇసుక ర్యాంపులకు వెళ్ళడానికి మా టిప్పర్లు వెళ్ళాలి కాబట్టి ఆ టిప్పర్ల కొరకు కొంచెం రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా గ్రావెల్స్ పేరుతో కొంతమరకు ఆ ప్రభుత్వం అంటే కనీసం 1000 ట్రిప్పులు ఆ విధంగా కూడా పర్మిషన్ తీసుకొని కూడా 10,000 ట్రిప్పులు 1,00,000 ట్రిప్పులు కూడా ఆ గ్రావెల్స్ దొంగచాటుగా కూడా అర్ధరాత్రి వేళ తోలుతున్న పరిస్థితి ఉంది. దీని ఉపయోగం మాత్రము ఆ ఇనుప మన మొత్తానికైతే ఇనుము తయారు చేయడంతో పాటు కూడా చాలా కీలక భూమిక పోస్తుంది. అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీలకు అయితే ముఖ్యంగా దీన్ని ఉపయోగిస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే సిమెంట్ ఫ్యాక్టరీకి అయితే ఇటు నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, అటో పక్క మరి వైజాగ్ కూడా ఇక్కడి నుంచి కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గ్రావెల్స్ అక్కడ ఇక్కడి నుంచి కూడా ఎర్రమట్టి తవ్వకాలు అనుమతి. ఇది ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఎర్రమట్టి తవ్వకాలు అని చెప్తారు. కానీ ఎర్రమట్టి తవ్వకాలు అంటారు. దీన్ని చూర్ణం అంటే మొరం మాదిరిగా కూడా చిన్న చూర్ణం అంటే కంకర మాదిరిగా కూడా ఉంటుంది. ఆ కంకర మాదిరిగా మొత్తానికి చూర్ణం చేసి కూడా సిమెంట్ ఫ్యాక్టరీలో దీన్ని నుదు చేసి కూడా సిమెంట్ వాడకంలో దీన్ని ఉపయోగిస్తారు. దీనికి అత్యధిక ఖరీదైతే అటు సైడ్ వెళ్తే మాత్రం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ రోడ్డు అంటే ఏజెన్సీ ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికైతే గ్రావెల్స్ పేరుతో కూడా ఆ మొరం తవ్వకాలు అయితే జరుపుతున్న నేపథ్యం ఉంది. దీని సాటుగా దీని సాకుతో కూడా ఇక్కడ నుంచి ఆ సూర్యాపేటకు, మిర్యాలకు, నల్గొండ సమీప మొత్తానికైతే వైజాగ్ కూడా పంపించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక్కడ నుంచి 24 గంటలు అంటే అర్ధరాత్రి రేయింగ్ బగళ్ళు కూడా ఈ టిప్పర్లు కూడా నడిచి కూడా చాలా వరకు ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎప్పుడు ఏం జరుగుతుంది, యాగ్గిలు జరుగుతున్నాయా ఏంటి అసలు బయటికి వెళ్ళని పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఆదివాసులు అయితే చాలా వరకు కూడా మొరపెట్టుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికైతే ఆ ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఆదివాసులతో కూడా కొంత ఇసుక ర్యాంపుల యజమాన్యం అయితే కొంతమంది కూడా దాడులు చేసిన నేపథ్యం అయితే ఉంది. అక్కడ ఇసుక ర్యాంపులో నిర్మాణం చేపట్టడానికి ఇసుక ర్యాంపులకు దారి మళ్లించడానికి ఈ గ్రావెల్స్ మాత్రం ఉపయోగిస్తుందని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ సాకుతోని కూడా ఎక్కువ తవ్వకాలు అంటే రాత్రింబాలు తవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కూడా గ్రామస్తులు అన్నప్పుడు కూడా వాళ్ళ మొరను పట్టించుకోకుండా అధికారులే మా అండగా ఉన్నారని చెప్పి కూడా వాళ్ళు బెదిరింపులకు గురి అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులు అయితే ఎవరైతే ఆ చేతివాటం అయితే తీసుకున్నారో వాళ్ళను కూడా ఎండగట్టి ఏసీపీ దాడులు జరిపి కూడా వాళ్ళను అధికారులకు అయితే కట్టుదిట్టం చేయకపోతే మాత్రం ఇవాళ ఈ ఏజెన్సీ అంతా కూడా అట్టడుగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వ గండితో పాటు కూడా ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే అక్కడ కూడా కన్నెత్తి కూడా ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేసే పరిస్థితి కూడా అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కొంతమంది ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా కబ్జా చేసి కూడా ఈ గ్రావెల్స్ పేరుతో కూడా లోతైన తవ్వకాలు జరిపి కూడా మొత్తం గ్రావెల్స్ అంతా కూడా బయటి జిల్లాలకు పంపిస్తున్న నేపథ్యం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగంటే స్వామి ప్రస్తుతానికైతే ఇది ఒక కాంట్రాక్టర్ చేతిలో అయితే నడుస్తుంది. ఏజెన్సీ నుంచి రావడానికైతే ఈవెన్ వాహనాల్ని మాట్లాడుకోవాలనుకున్నా తను పనిచేసేదానికి ఆ ట్రిప్పర్స్ లారీలు రావాలనుకున్నా అది నిరంతరం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ ఏజెన్సీ అంటే ఎవరి చేతిలో ఉంది, ఏ కాంట్రాక్టర్ దీన్ని నడుపుతున్నారు, దానికి సంబంధించి మీరు వాళ్ళని సంప్రదించడం కానీ మరి ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయి దీని గురించి ఏమంటారు అనేసి అని వాళ్ళు ఏమైనా అడగడం కానీ జరిగిందా? రైట్ సందే అంత సమయాన్ని అయితే ఇవ్వడం లేదు. ప్రస్తుతానికైతే ఎవరు దీనికి అనుమతి ఇచ్చారని చెప్పి మెయిన్ గా దీనికి
ములుగు జిల్లా కలెక్టర్ దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ అయితే చూస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికీ చాలా వరకు కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ చేతిలో మాత్రము ఈ గ్రావెల్స్ తవ్వకాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన అధికారులు కూడా వెంటనే స్పందించాలి. ఆ స్పందించడం మాత్రము ఇప్పటికైనా ఆ తవ్వకాలకు బ్రేక్ చేయొచ్చు అని చెప్పి కూడా ఏజెన్సీ గ్రామాలైతే కోరుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ప్రస్తుతానికైతే ఈ జిల్లా కలెక్టర్కి అయితే పలుమార్లు కూడా వినతి పత్రం ఇచ్చినప్పుడు కూడా కొంచెం స్పందన కూడా కరువైందని చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ సంబంధించిన ఎంఆర్ఓ అంటే తహసీల్దార్తో పాటు కూడా జిల్లా యంత్రాంగం కూడా కదిలొస్తే మాత్రము ఇక్కడ బ్రేక్ పడే పరిస్థితి ఉందని చెప్తున్నారు. కానీ మొత్తానికైతే గ్రావెల్స్ తవ్వకాలకు అడ్డుకట్ట లేకుండా పోతుంది. ఎవరైతే మాట్లాడితే వాటిపైన తిరుగుబాటు చేస్తున్నారని చెప్తున్నారు. గతంలో కూడా కొంతమంది జర్నలిస్టుల పైన కావచ్చు, ఇటుపక్క అధికారుల పైన కూడా ఆ దాడులు జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు సంజయ్. కానీ అక్కడికి వెళ్ళాలంటే కూడా అర్ధరాత్రి వేళ కూడా యాక్సిడెంట్ రూపంలో చేస్తారని చెప్పి కూడా కొంతమంది భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తానికైతే యంత్రాంగం దీంతో పాటు కూడా పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేస్తే మాత్రము ఆ గ్రావెల్స్ తవ్వకాల పైన గ్రావెల్స్ ఎవరైతే దొంగచాటుకు తవ్వుతున్నారో ఆ గుట్టుచప్పుడు కాకుండా తవ్వే ఆ మాఫియా పైన కూడా ఆ పోలీసు యంత్రాంగం కదులుతే మాత్రం అక్కడ కట్టుదిట్టం చేసే పరిస్థితి అయితే ఉంది. అంటే కలెక్టర్ దృష్టికి అయినా తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? ఎందుకంటే కింది స్థాయి అధికారులు స్పందించినప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాల్సిందే. ఎంఆర్ఓ గారికి చెప్పాము, అక్కడ రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి మరి ఆ వైపుగా ఏమైనా ప్రయత్నాలు జరిగాయా? ఎందుకంటే జర్నలిస్టులనే బెదిరించే స్థాయికి ఎదిగారు అని అంటే వెనుక ఎంతో కొంత అండదండలు ఉంటే తప్పితే అది పాసిబుల్ కాదు. అది సంధ్య ఇప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్లుగానే చెప్పుకోవచ్చు. అక్కడ మాత్రం గ్రావెల్స్ తవ్వకాల పైన కూడా చాలా వరకు ఆ ప్రభుత్వ యంత్రాంగము కదిలినప్పటికీ కూడా కొంత మేరకు రాజకీయ పలుకుబడితో కూడా వాళ్ళు గ్రావెల్స్ తవ్వకాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక పక్క అందడంతో ఉండటంతో కూడా అక్కడికి ఎవరు వెళ్ళాలన్నా కూడా వణుకు పుట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి కూడా కొంతమంది ఆ భయాందోళనకు గురవుతున్నారు. కానీ అక్కడికి వెళ్ళాలంటే చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో మాత్రము అక్కడికి వెళ్తేనే మాత్రము అక్కడ దాన్ని అరికట్టవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కూడా కొంత మేరకు కూడా ఇప్పటికీ పోలీసు యంత్రాంగం అక్కడ సహకరిస్తలేరని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ ఆ గ్రామస్తులకైతేతో పాటు ఆదివాసులు ఇక్కడ, ఎందుకంటే ఆదివాసులు ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఆదివాసులకు అక్కడ అడవి పైన పట్టున్న నేపథ్యం అవుతుంది. ఎందుకంటే పోడు నరికి కూడా వ్యవసాయం సాగు చేస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ గ్రావెల్స్ తవ్వకాల పట్ల కూడా చాలా వరకు వాళ్ళు గ్రావెల్స్ అవ్వద్దని చెప్పి కూడా కొంతమందిని అడ్డుకున్న పరిస్థితి ఉంది. అక్కడ మాత్రము ఎవరికి వాళ్ళు లబ్ధి జరగకుండా కనీసం వాళ్ళ వ్యవసాయ భూముల్లో తవ్వకాలు జరుపుతున్నారని చెప్పి కూడా మొరపెట్టినప్పుడు కూడా ఈ యంత్రాంగం మాత్రము కొంచెం చీమ కుట్టినట్టు కూడా లేనట్టు పరిస్థితి ఉంది సంజయ్. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ ఆదివాసులతో మాత్రం చర్చలు జరిపి ప్రస్తుతానికైతే ఎక్కడైతే గ్రావెల్ తవ్వకాలు చేపట్టాలో, ఎక్కడైతే మిగులు భూములు ఉన్నాయి, ఎక్కడైతే చెరువు సికం భూములు ఉన్నాయి, ఎక్కడైతే పోరంబొక్కు భూములు ఉన్నాయి అక్కడ తీస్తే బాగుంటుందని చెప్పి కూడా ఇప్పటికీ ఏజెన్సీ ఆదివాసులు అయితే కోరుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు సంధ్య. అంటే ఒకవేళ కనుక అధికారుల నుంచి రెస్పాన్స్ రాకపోతే మరి గిరిజనులు కావచ్చు, అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, ఓవరాల్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటికీ చాలా రోజులు చాలా ఫైట్ చేస్తున్నారు, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా అధికారులు స్పందించట్లేదు అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఏ స్టెప్ వేసే అవకాశం ఉంది? రైట్ సంధ్య, దాని పట్ల గ్రావెల్స్ ఏజెన్సీ ములుగు ఏజెన్సీల ప్రాంతంలో కూడా గ్రావెల్స్ తవ్వకాలు ఆపకపోతే పూర్తి స్థాయిలో కూడా అక్కడ మొత్తానికి ఆదివాసీ సంఘాలు ఇటుపక్క ఉద్యమాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అక్కడ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా, కుల సంఘాల ఆధ్వర్యంలో కూడా మొత్తానికైతే ఎండగట్టే అవకాశాలు అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైతే తవ్వకాలకు జరుపుతున్నారో వాళ్ళని వెలికి తీసుకోకపోతే మాత్రము చాలా వరకు అయితే పూర్తి స్థాయిలో కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆదివాసుల పట్ల కూడా చాలా వరకు ఆ గిరిజన ప్రాంతాలు డెవలప్ చేద్దామని చెప్పి కూడా మంత్రి సీతక్క ఎన్నోసార్లు ఆదివాసులను ఆదుకుంటామని చెప్తున్నది. కానీ ప్రస్తుతానికైతే గ్రావెల్స్ తవ్వకాల పైన ఇటుపక్క ఆ కార్యాచరణ ఇప్పుడు ఆదివాసీ సంఘాలు తో పాటు ప్రజా సంఘాలు అయితే కార్యాచరణ రూపుదాల్చుకుంది. ఎందుకంటే ఈ గ్రావెల్స్ కనుక అడవి సంపదను కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే విధంగా ఈ గ్రావెల్స్ తవ్వకాలు జరుపుతున్నారు. మొత్తానికైతే ఇసుక ర్యాంపుల పేరుతో కూడా చాలా వరకు రాత్రి పగలన్నకు తేడా లేకుండా కూడా జరుపుతున్న నేపథ్యంలో ఇప్పటికీ చాలా వరకు జరుపుతున్నారు. ఆ జరిపే అరికట్టాలని చెప్పి కూడా సీతక్కతో పాటు కూడా మొత్తానికైతే రేవంత్ రెడ్డిని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఆదివాసీ సంఘాలతో పాటు కూడా ఏజెన్సీ అంటే కుల సంఘాలతో పాటు కూడా ములుగు జిల్లాను కలిసి కూడా కార్యాచరణ రూపుదిద్దుకోబోతుంది. ఉద్యమాలు అయితే చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికైతే దీన్ని అరికట్టే చూసి మరి కొద్ది రోజుల్లో కూడా ధర్నాలు లేదంటే రాస్తారోకోలు కూడా చేసే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు సంధ్య. ఓకే, థ్యాంక్ యూ స్వామి.
మొత్తానికి ఖచ్చితంగా అధికార యంత్రాంగం స్పందించకపోతే దీనికోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమంటూ కూడా ఆదివాసీ గిరిజన సంఘాల నేతలు చెప్తున్నారు. ప్రకృతి సంపదకు సంబంధించి ప్రకృతిని నాశనం చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళ జేబులు నిండితే చాలు అన్న ఒక స్వార్థంతో అధికారులు మెదులుతున్న తీరుకు సంబంధించి అయితే ఖచ్చితంగా పోరాటం చేయడానికైతే మేము సిద్ధమవుతున్నాం. దీనివల్ల భూమి నాణ్యత కోల్పోవడంతో పాటు అటు ప్రకృతి నాశనం అవుతోంది. ఆ రాత్రిపూట పొల్యూషన్ బారిన పడి ఇప్పటికే వాతావరణాలు ఎలా ఉంటున్నాయో చూస్తున్నాము. వాటిని కూడా పట్టించుకోకుండా ఇంతలా గండి కొడుతుంటే చూస్తూ ఊరుకోమనేసి అని అంటున్నారు. చూద్దాం మరి వాళ్ళు చేయబోతున్న స్టెప్కు సంబంధించి అధికారుల రియాక్షన్ ఎలా ఉంటుందో, దానికి సంబంధించి ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్న విధానానికి ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం.